బాబాయ్ నమస్తే, నేను మీ భాషటన్నానని. రేపైతే నేను చీరాలకి వెళ్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ బుడ్డోళ్ళది పుట్టింటికలు వేడుకలు అక్కడ చేస్తున్నారు. అక్కడ ఏమేమి వేడుకలు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు వీడియోలో క్షుణ్ణంగా చూపిస్తాను. ఈ పుట్టింటికి వేడుకలు ఇలా బాజా భజనతోనే మొదలు పెట్టాం బాబాయ్. ఈ బాజా భజనతోనే మా ఇళ్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇలా కొత్త ఉత్సాహం నింపుతాం, ఇలా మొదలు పెడతాం. అదేవిధంగా ఇలా తయారై వెళ్తాం. ఈ బుడ్డోడికే పుట్టింటికి వేడుకలు. ఇలా బాజా భజంత్రులతో కార్యక్రమం ప్రారంభమైంది బాబాయ్. ఇక అందరూ మేము బయటకు వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చాలా చక్కగా పద్ధతిగా చేసుకుందామని అందరూ బయటకు వస్తున్నాం. అదేవిధంగా వీళ్ళని ఇలా కాళ్ళతో నీళ్లు తడిపి ఈ కార్యక్రమాన్ని ఇది చాలా బాగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ పుట్టింటికి వేడుకలు చాలా నీట్గా పద్ధతిగా ఉండాలని ఇలా దేవుడికి నైవేద్యంలాగా పెడతాం మేము కూడా. ఇలా లారీలో అయితే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళా బాబాయ్. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా చీరాలకి వెళ్తున్నా బాబాయ్. అందరితో కలిసి పిల్లగల్లా జల్ల అందరు ఉన్నారు. పిల్లగలైతే నిద్రపోవట్లేదు బాబాయ్. ఒకటే గోల, ఇప్పుడు చీరాలు వచ్చింది, ఇప్పుడు చూద్దామని బాబాయ్. మనం కూడా చిన్నగా ఒక లుక్ వేసుకున్నాం బాబాయ్. ఫైనల్గా చీరాలకు వచ్చేసాం బాబాయ్. మనం సూర్యోదయం చూడాలని అందరూ ఉత్సాహం ఉన్నారు బాబాయ్. కానీ సముద్రం మొత్తం ఇలా ముబ్బులతో ఉంది బాబాయ్. ఏం చేద్దాం, చూడలేకపోయాం. వీళ్ళిద్దరైతే నా పిల్లకాయలు బాబాయ్. సముద్రం చూడగానే వీళ్ళకి ఆనందానికి హౌదులు లేవు. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు నీళ్ళలో దిగుదామని ఆరాటం ఉందా బాబాయ్ వీళ్ళైతే. ముందుగా చీరాల బీచ్ రాగానే ఇలా పుట్టింటి కార్యక్రమాన్ని ఇలా నైవేద్యంతో స్టార్ట్ చేస్తాం బాబాయ్. ఈ నైవేద్యం అనేది మేము పాయసం రూపంలో వండుకుంటాం బాబాయ్. ఈ పాయసాన్ని రెడీ చేయడానికి మా అత్త బెల్లాన్ని కూడా రెడీ చేస్తుంది బాబాయ్. చూస్తున్నారుగా ఈ నైవేద్యం అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అందరు కలిసి. బాబాయ్ మన అటుగా వెళ్తూ చీరాల చేపల మార్కెట్ అయితే వచ్చాం బాబాయ్. ఇక్కడైతే రకరకాల చేపలు ఉన్నాయి బాబాయ్. చూడడానికి చాలా బాగున్నాయి బాబాయ్. మనకైతే చేపలు చూడగానే నోరు ఆగదే. ప్రతి చేప టేస్ట్ చూడాలనిపించింది బాబాయ్. కానీ బాబాయ్ 2.5 ఫిష్లు ఉన్నాయి. చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి బాబాయ్. కొందామన్నా కానీ పక్కన అయితే ఫంక్షన్ జరుగుతుందిగా, అక్కడ పోయి తినాల్సిందే అని మెలకుండగా చూస్తూ ఉండిపోయాం బాబాయ్ మేమైతే. చూడండి బాబాయ్, రకరకాల చేపలు ఉన్నాయి బాబాయ్. అయితే ఫైనల్గా వంటకాలు అయితే స్టార్ట్ చేసాం బాబాయ్. మనం రకరకాల వంటలు అయితే వండుతారు బాబాయ్ ఈరోజు అయితే. వంటకాన్ని ఆంధ్రమాత గోంగూరతో స్టార్ట్ చేసాం బాబాయ్. ఈ బుడ్డోడైతే బాబాయ్ స్టైల్గా ఫోటోలు దిగుతున్నారు బాబాయ్ పొట్టేళ్లతో. కొంచెం కూడా బెదరట్లేదు బాబాయ్ అసలు. మా ఆచారం ప్రకారంగా ఈ 4 పొట్టేళ్ళని బిస్మిల్లా ఇవ్వడానికి అయితే తీసుకెళ్తున్నాం బాబాయ్. ఇలా ఈ 4 పొట్టేలతోనే ఈరోజైతే దావత్ ఉండిద్ది బాబాయ్. ఇంకా వంటకాల దగ్గరికి అయితే వచ్చాం బాబాయ్. వీళ్ళందరూ వంటకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు బాబాయ్. మనం అయితే చిన్న పనులు అయితే చేస్తున్నాం బాబాయ్. చూస్తున్నారుగా వంటకాలు అయితే ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఈరోజు ఫంక్షన్లో అయితే చికెన్ ఫ్రై కూడా ఉంది బాబాయ్. చూస్తుంటేనే నోరు లపలపలాడుతుంది బాబాయ్. చూస్తున్నారు ఎలా కలుపుతున్నారో. చూస్తూనే నోట్లు వేసుకుని లపక్కని లాగి తినాలనిపిస్తుంది బాబాయ్ నాకైతే ఫుల్గా. ఈ ఇద్దరు పిల్లకాయలకి వాళ్ళ మామ 5 కత్తెర అయితే వేస్తున్నాడు బాబాయ్. చూస్తున్నారుగా ఈ వీడు ఎలా చూస్తున్నాడో. నా వెంట్రుకలు ఎవరో కట్ చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు బాబాయ్. ఇదైతే
ఫైనల్గా అయితే మా ఆచార ప్రకారం పిల్లలకి 5 కత్తెరలు అయితే వేస్తాం బాబాయ్. అది మీ ఆచారంలో కూడా ఉందో లేదో కామెంట్లో చెప్పండి బాబాయ్. ఫైనల్గా వంటకాలన్నీ అయిపోయాయి బాబాయ్ వండడం. ఇంకా మేమైతే భోజనాలు వండించడానికి రెడీగా ఉన్నాం. ఇలా అయితే భోజనాలు అందరికీ వండించడం అయిపోయింది బాబాయ్. ఇంకా మనం భోజనాలు వండిస్తుంటే చిన్న చిన్న వీడియోస్ తీయలేకపోయాం బాబాయ్. ఇలా అయితే మేము కూడా భోజనానికి అయితే కూర్చున్నాం బాబాయ్. ఇలా చీరాలకు వచ్చి స్లో మోషన్ వీడియో తీపితే ఎలా బాబాయ్? మనం కూడా చిన్న స్లో మోషన్ వీడియో అయితే తీసుకున్నాం బాబాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. నేను మీ భాష ఎంటర్టైనర్ని.